రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా మంచి మాటలు బాప్తిస్తాన్ని గురించి తెలియజేస్తుంది. అంతకంటే ముందు యేసుప్రభువు ఏం చెప్పారంటే, మార్కు సువార్త 16:16లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసుప్రభువు వారు తెలియజేశారు. ఎంతసేపు ఈ మధ్యాహ్న సమయంలో మీకు తెలియజేసేది ఏంటంటే, సువార్త అంటే నమ్మి బాప్తిసం పొందటం అంటే ఏని నమ్మాలి అంటే, ఒకటి యేసు ప్రభు వారు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. నీ పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. యేసు రక్తమే మరి ప్రతి పాపముల నుండి తీసివేస్తుందని నువ్వు నమ్మాలి. శుభవార్త ఏంటంటే, పాపిడైన నిన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి ఎప్పుడైతే యేసు క్రీస్తును బైబిల్లో రాయబడింది తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులని ఎంచబడతారని వాక్యము రాయబడింది. అంటే వారసత్వం అంటే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. దేని నుండి రక్షణ అంటే, నేను పాపము నుండి, పాపం అంటే తెలుసు కదా, ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం అనేటివి రకరకాలు ఉన్నాయి. లాస్ట్గా అబద్ధం చెప్పడం కూడా, మోహపు చూపు చూచడం ద్వారా కూడా పాపమే. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతమే మరణము. మరణము తర్వాత ఏముంది? పాపం చేసేవానికి అగ్నిగుండం ఉంది. అగ్నిగుండానికి ఎందుకు వెళ్తాడంటే, పాపి అయినందుకు మాత్రమే అగ్నిగుండానికి వెళ్తాడు. కాబట్టి మనుషుడు పాపి అయి నరకానికి వెళ్తాడని దేవుడు తానే మానవుడుగా అంటే యేసుక్రీస్తుగా మన పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తుగా అంటే మానవుడుగా ఈ భూమి మీద దిగి వచ్చాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు. మనం ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూసాం. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా పడిన వ్యక్తిని యేసయ్య బాగు చేసినట్లు మనం చూసాం. అలాగే వ్యాధే కాదు, ముఖ్యంగా మానవుని యొక్క పాపం తీసివేయడానికి. అందుకే కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది కంటబడి కుంటుబడి పోకు, కాపు పట్టి చేదు పండ్లు గంపలుగా కాయకు. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు, వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు. అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరున పదును పెట్టి ఉన్నది. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మోడు బారిపోకు. ముద్దుగా పెంచాడు మొద్దుగా నుండకు, ముదముతో పెంచాడు మోడు వారిపోకు. ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు, ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోక. పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు, పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే
చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 వచనం మనం చదవగలిగినప్పుడు, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 వచనం మనం చదవగలుగుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను అనేటువంటి మాట మనము చూస్తున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో, యేసుక్రీస్తు యందు మరి నిలిచి ఉంటారో, యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం తీసుకుంటారో, ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పటి నుండి నూతన సృష్టిగా మార్చబడతాడు గనక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి నూతన